या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతిహేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము మార్చి నెల 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. మార్చి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఈ ధనురాశి వారికి తృతీయ స్థానంలో 4 గ్రహముల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఒకటి రాహు పూర్తి నెలంతా ఉన్నారు, ఆయన చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. అలాగే కుజుడు 3వ స్థానంలో ఉన్నారు. రవి అంటే నెలంతా పూర్తిగా ఉంటారు కుజుడు. రవి 14 రోజుల పాటు సంచారం ఉంటుంది. బుధుడు మీకు నెలంతా కూడా ఉన్నారు. బుధుడు పూర్తి అసలు ఏమాత్రం సహకరించినటువంటి పరిస్థితి. కానీ రాహువు కుజుడు రవి 14 రోజులు మీకు మంచి ఫలితాలన్నీ ఇవ్వబోతూ ఉన్నారు. అంటే మీరు చేసేటటువంటి పనికి మీ ఇంట్లో మీ గృహంలో మీ సోదరులు బాగా సహకరిస్తారు. అలాగే ఏదైనా ధైర్యం చేసి పెట్టుబడి పెట్టాలి అన్నట్టయితే 3 గ్రహాలు అనుకూలతున్నది కాబట్టి ఒక కొత్త వ్యాపారానికో దేనికో ధైర్యంగా మీరు పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే కొన్ని విషయాలలో తెలుసున్నవారు తెలియని వారు కూడా కొన్ని సందర్భాల్లో తెలియని వారు కూడా మీకు మనస వాచ కర్మణ సహకరించడం జరుగుతూ ఉంటుంది. తద్వారా మనం అభివృద్ధిలోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ బుధుడు మాత్రం పూర్తి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. ఆయన ద్వారా మనకి ఏ విధమైన సహాయ సహకారాలు అందవు. ఈ విధమైన ఫలితం ఉంటుంది. ఇకపోతే వీరికి ఈ ధనురాశి వారికి అర్ధాష్టమ శని జరుగుతూ ఉన్నది. 4వ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం మీనరాశిలో జరుగుతున్నది. ఇది నెలంతా ఉంటుంది, ఇంకా చాలా కాలం ఉంటుంది అనుకోండి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నవి మాస ఫలితాలు కాబట్టి మాసం అంతా చెప్పుకుందాము. ఇది మాత్రం శుభ పరిణామం కాదు, కొంచెం ఇబ్బందికరమైనటువంటి 4వ స్థానం సుఖస్థానం కాబట్టి అవన్నీ కొంచెం దూరం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. విద్య, భూమి, గృహము, ఇట్లా వాహనం, స్వభావం ఇట్లాంటి విషయాల్లో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అంతా ఏర్పడుతుంటుంది శని భగవాన్ వల్ల. ఇక శుక్రుడు కూడా 4వ స్థానంలో 25 రోజుల పాటు ఉన్నారు. తదుపరి ఆయన కూడా సంక్రమణం చెంది మీనంలో నుంచి మేషంలోకి వచ్చి ఒక 6 రోజుల పాటు ఉంటారు. అంటే శుక్రుడు 4, 5, 2 స్థానాల్లో కూడా చాలా శుభ ఫలితాలే ఇవ్వబోతూ ఉన్నారు. ఇక్కడ ఒక 6 రోజుల పాటు సంతానం విషయంలో, విద్య విషయంలో సహకరించిన 25 రోజుల పాటు 4వ స్థానంలో ఉన్నారు. కాబట్టి మనకి ఆ సుఖాలు ఏవైతే అనుకున్నామో ఆ సుఖాలన్నీ వాళ్ళు దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, రవిని ఈ శని భగవానుడు దూరం చేయడం చేస్తుంటే ఈయన మనకి అందేటట్టుగా ఈయన చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఉంటుందండి వాళ్ళు చతుర్థ పంచమ స్థాన ఫలితాలు. ఇక 7వ స్థానంలో గురు సంచారం, ఇది కూడా చాలా యోగ్యమైనటువంటిది, మనకి చాలా శుభ ఫలితాలు కలిగి చేసేటటువంటిది ఈ ధనురాశి వారికి. ఇక్కడ 7వ స్థానంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్యన అన్యోన్యత పెరగటము, ఒకవేళ అవివాహితులైతే వాళ్ళకి పెళ్లి కుదరటమో పెళ్లి జరగటమో లాంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉన్నది ఇక్కడ. అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారి మధ్యన కూడా ఈ గురు సంచారం అనేటువంటి చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా అందజేస్తూ ఉన్నాడు. కాబట్టి వ్యాపారం ముందుకెళ్తుంది, లాభాలు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపోతే భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచారం, ఇది వాంఛనీయం కాదు. ఇక్కడ తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం దెబ్బతీసే అవకాశం ఉంటుంది. గుళ్ళు గోపురాలు వెళ్ళడం, ఏదో దేవుడికి మన బాధలు చెప్పుకుందాం మనస్ఫూర్తిగా ఎవరితో చెప్పినా వాళ్ళందరూ హేళన చేయటమో లేకపోతే ఎక్కిరించడమో వల్ల మన వీక్నెస్ బయటపడటమో జరుగుతుందే కానీ ఎవ్వరూ మనకి ఆదుకోజాలరు. దేవుడి దగ్గర చెప్పుకుందాం అంటే అక్కడికి వెళ్ళే అవకాశం కూడా మనం కోల్పోయేటట్టు అవకాశం ఉంటుంది ఇక్కడ భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచారం వలన. ఇది గమనించుకోండి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇక్కడ వీరికి అనుకూలంగా రాహు పూర్తి అనుకూలంగా ఉన్నాడు, కుజుడు అనుకూలంగా ఉన్నాడు, ఒక 14 రోజుల పాటు రవి అనుకూలంగా ఉన్నాడు, ఇక శుక్రుడు పూర్తి అనుకూలంగా ఉన్నాడు, గురువు అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి చాలా గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటుంది, ఉండి తీరుతుంది కూడా. కాబట్టి మీరు ఖచ్చితంగా నవగ్రహాలను చుట్టడం కానీ లేదా నవగ్రహ మంత్రాలు ఇంటి దగ్గర చదువుకోవటం కానీ చెయ్యండి. ఆ నవగ్రహాలను ప్రసన్నం చేసుకోండి.
సర్వశుభాలు చేకూరుతాయి. కలిస్తే ఆ గ్రహంతో పూర్తిగా ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు ఇవ్వడం ఆయన యొక్క సహజమైనటువంటి గుణం. కాబట్టి ఇక్కడ కుజుడున్నాడు, రవి ఉన్నాడు, రాహు ఉన్నాడు. మొత్తం మీద అందరికంటే ఎక్కువ ఆయన ఇచ్చేటటువంటి ఫలితం ఎవరిని అనుసరించి అంటే రవిని అనుసరించే ఎక్కువ ఫలితాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి రవి ఇక్కడ మీకు 14వ తారీఖు వరకు మాత్రమే ఉంటున్నారు. అప్పటి వరకు ఇక్కడ అందుచేత ఇక్కడ ఏంటంటే మన బుధుడు పూర్తి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. బుధుడు కూడా మనకి ఏకాదశి స్థానంలో పూర్తి ఫలితాన్ని ఇస్తున్నారు. ఇక రవి 14వ తారీఖు వరకు మీకు కుంభంలోనే సంచారం చేస్తున్నారు. అక్కడ వరకు ఏకాదశి స్థానం కాబట్టి ఆయన కూడా ధనానికి లోటు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి రాహు, బుధ, కుజ, రవి 4 గ్రహాలు కూడా పూర్తి శుభఫలితాలు ఇస్తున్నారు, ధనానికి ఈ విధమైన లోటు లేకుండా. అయితే రవి మధ్యలో సంక్రమణం చెంది మీకు వ్యయస్థానం అయినటువంటి మీనంలో ప్రవేశిస్తున్నారు. అక్కడ వ్యయస్థానంలో రవి అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలరు. అక్కడ ఆయన చేసే పని ఏంటంటే కొంచెం ధన నష్టం అయ్యేటువంటి అవకాశం, ధనం ఖర్చు అయ్యేటటువంటిది. అలాగే కొంతమందికి విదేశీయానానికి వెళ్ళేటటువంటి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కొంతమందికి దుర్మార్గులు కొంతమంది ఉంటారు కదండి. ఎందుకంటే ఇది రాశిగతమైనటువంటి ఫలితం. ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే సుమారుగా 70 కోట్ల మందికి వర్తిస్తుంది. కాబట్టి అందులో పరమ పూజ్యులు ఉంటారు, పరమ దుర్మార్గులు ఉంటారు. అటువంటి దుర్మార్గులకి కారాగార శిక్ష ఇట్లాంటివన్నీ పడేటువంటి అవకాశం ఉంటుంది. కొంచెం మనోవిచారం కూడా కనబడుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ ఆ 15 రోజులు మాత్రం ఆ రవి ఇస్తున్నాడు తప్పితే అక్కడ ఏకాదశి స్థానంలో ఉన్న 4 గ్రహాలు కూడా ఉన్న రోజులు మంచి అవకాశాలు, మంచి శుభఫలితాలు ఇస్తూ ఉన్నాయి. ఇకపోతే వ్యయ స్థానంలో శని పూర్తిగా ఉంటున్నారు. అంటే ఇది ఏలినాటి శని జరుగుతూ ఉన్నది మేషరాశి వారికి. నెలంతా కూడా అక్కడే ఉంటారు. ఆయన ఇంకా చాలా కాలం ఉంటారనుకోండి. మనం చెప్పుకుంటున్నాం మార్చి నెల ఫలితాలు కాబట్టి అక్కడే ఉంటారు. వ్యయస్థానంలో ఆయన ఉన్నప్పుడు ధన నష్టము, ధన వ్యయము, ధన నష్టానికి ధన వ్యయానికి చాలా తేడా ఉంటుంది. ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. శత్రు భయము, అలాగే మనోవిచారము, కొంతమందికి కలతర నష్టము, కారాగార శిక్షలు ఇట్లాంటివన్నీ పడేటువంటి అవకాశం శని భగవాన్ యొక్క సంచారం వల్ల కనపడుతుంది. అలాగే ఇక మనం చెప్పుకున్నాం కదండి ఆల్రెడీ శుక్రుడు 25 రోజులు ఇక్కడ ఏ స్థానంలో ఉన్నప్పుడు మొదటే చెప్పుకోవడం జరిగింది. అది ఆయన 25 రోజులు ఏ స్థానంలో ఉన్నప్పుడు కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తున్నారు. ఈ రవి మాత్రం కొంచెం ప్రతికూలమైన ఫలితాలే ఇస్తారు ఏ స్థానంలో ఉండగా. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనము మేషరాశి వారికి చెప్పుకోవలసి ఉంటుంది. అయితే మొత్తంగా వీరికి చెప్పాలి అన్నట్టయితే శుక్రుడు పూర్తి అనుకూలంగా ఉన్నారు. అలాగే రాహువు పూర్తి అనుకూలంగా ఉన్నారు. శుక్రుడు, రాహువు, రవి పాక్షికంగా, కుజుడు పూర్తిగా. అంటే 4.5 గ్రహాలు మీకు అనుకూలమైనటువంటి 4 గ్రహాలు పైమాటే మీకు అనుకూలం ఉన్నది. కాబట్టి ఒక రకం కాదు బాగానే ఉన్నది అని చెప్పుకోవచ్చు మనకి వీరికి. ఈ విధంగా ఈ మేషరాశి వారికి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అయితే కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయి. వాటికి మనం కొన్ని సంవత్సరాలుగా మనం చెప్పుకుంటూనే నవగ్రహాలకు సంబంధించిన శ్లోకాలు కానివ్వండి, ఇక మీరు దేని దగ్గరికి వెళ్ళినా నవగ్రహాలకు సంబంధించి దీనికంటే పెద్దగానే ఉంటాయి కానీ చిన్నగా అయితే ఉండవు. విష్ణు సహస్రనామ పారాయణ అద్భుతం. కానీ అదంతా గంటసేపు దగ్గరగా 40 నిమిషాలు 50 నిమిషాలు ఉంటుంది. అది అలాగే ఈశ్వరాభిషేకం 1.5 2 గంటలు ఉంటుంది. అది ప్రతిరోజు మనం చేసుకోవాలంటే అది రోజు చేసుకునేటటువంటి ఇంట్లో పంచాయతనం ఉన్నటువంటి వారికి మాత్రమే సాధ్యపడుతూ ఉంటుంది. శివలింగం పెట్టుకున్నటువంటి వారికి అది దానికి నమ్మక చమకాలు ఇవన్నీ రావాలి. మీకు వచ్చినా రాకపోయినా విద్యావంతులు కాకపోయినా కూడా మీకు అన్నిటికీ కూడా ఈ నవగ్రహ మంత్రాలు చాలా సూక్ష్మంగా మనకి సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి నవగ్రహాలు పూజించండి, సర్వశుభాలు పొందండి. శుభం.